ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే మత్స్యకారులకు వరుసగా రెండో ఏడాది 20,000 వేట నిషేధ భృతి లభించింది. ఈ నిధుల పంపిణీ ప్రక్రియ కాకినాడ జిల్లాలో ఏ విధంగా జరుగుతుందో ఈ విషయం గురించి మరింత సమాచారాన్ని మాకు అందించడానికి మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్ రాజ్, చెప్పండి, అక్కడ లబ్ధిదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? గుడ్ మార్నింగ్ హరీష్. ఏదైతే వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే మత్స్యకార జీవన భృతి అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అయితే విడుదల చేసిందని చెప్పొచ్చు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 1,30,000 మందికి అయితే 218 కోట్లను అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఈ కాకినాడ జిల్లా వరకు చూస్తే కనుక దాదాపు 49,000 కోట్లు అయితే కనుక ప్రకటించిన పరిస్థితి ఉంది. అంటే ఈ కాకినాడ జిల్లాలోనే సుమారు 24,000 మంది మత్స్యకారులకైతే ఈ జీవన భృతి అయితే అందిందని చెప్పొచ్చు. అంటే ప్రధానంగా చూస్తే ఎన్నికలకు ముందు ఏదైతే 10,000 రూపాయలు ఉండే వేట నిషేధ సమయంలో జీవన భృతిని 20,000 పెంచుతామని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి. ఈ ఎన్నికల హామీని నెరవేర్చే క్రమంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా రెండో ఏడాది కూడా ఈ 20,000 రూపాయల చొప్పున సుమారు కాకినాడ జిల్లాలో 24,000 మంది మత్స్యకారులకైతే ఈ జీవన భృతి అయితే విడుదల చేసిందని చెప్పొచ్చు. అంటే ప్రధానంగా ఈ జీవన భృతికి సంబంధించి అంటే వేట నిషేధ సమయంలో ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఈ మత్స్యకారులందరూ కూడా ఆ వేట నిషేధం దాంతో ఎక్కడికి అసలు వెళ్లే పరిస్థితి ఉంది. వేరే వ్యాపారాలు చేసుకునే వేరే వృత్తి కూడా చేసుకునే అవకాశం కూడా ఈ మత్స్యకారులకు ఉండదు. కేవలం వేట మాత్రమే వీళ్ళ జీవనోపాధిగా ఉంటున్న నేపథ్యంలో వేట నిషేధ సమయం అంటే ఏప్రిల్ 24వ తేదీ నుంచి అయితే కనుక జూన్ 24వ తేదీ వరకు ఈ వేట నిషేధ సమయాన్ని అయితే ఈ ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మత్స్యకారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున ఈ జీవన భృతిని అయితే మత్స్యకార సేవ అనే పేరుతో ఈ వేట నిషేధ భృతిని అయితే ఈ మత్స్యకారులకి అందజేసిన పరిస్థితి ఉంది. ఇలా ఈ కాకినాడ జిల్లాలో 24,000 మందికి అయితే ఈ జీవన భృతిని అందించింది. ఈ జీవన భృతి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా నుంచి అన్ని జిల్లాలకి కూడా డైరెక్ట్ గా అంటే ఏదైతే లబ్ధిదారుడు ఉన్నాడో ఈ మత్స్యకారుడు ఖాతాకి నేరుగా ఈ అమౌంట్ 20,000 రూపాయల చొప్పున అందుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే మెకనైజ్డ్ బోట్లలో పనిచేస్తున్న కూలీలు కావచ్చు, వేట చేస్తున్న మత్స్యకార కుటుంబాలు కావచ్చు, వీరందరికీ కూడా ఈ జీవన భృతి అయితే కనుక 20,000 రూపాయలు వారు అకౌంట్లలో నేరుగా పడ్డ పరిస్థితి. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చడంతో ఇటు మత్స్యకారుల్లోనూ అలాగే మత్స్యకార సంఘ నాయకుల్లోనూ అలాగే ఈ ప్రజాప్రతినిధులు కూడా మత్స్యకారులకు సంబంధించిన ఏదైతే జీవన భృతి విడుదల చేశారో దీని రైట్. థ్యాంక్ యూ నవీన్ రాజ్.